Hello everyone, welcome back to our channel Monica Rogers. Okay, hello everyone, welcome back to our channel. So ఇవాళ ఏంటి స్కెడ్యూల్ వీడియోలో అంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి వెళ్ళాలి. ఇట్స్ ఆల్రెడీ ప్రిటీ లేట్ ఫర్ బ్రేక్ఫాస్ట్, కానీ ఈశాన్కి ఇవాళ హాలిడే, సో మేము మెల్లిగా లేచినాం అనమాట. లేట్ ఇవాళ, సో లైక్ లంచ్ లేట్ అయినా డిన్నర్ లేట్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్ అన్నట్టుంది మాకు. ఓకే, సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అవకాడో టోస్ట్ చేస్తున్నాడు చక్రి. అండ్ అవకాడోస్, ఎగ్స్ ఇవన్నీ నేను హ్యాండిల్ చేయను, బికాజ్ అవి కొంచెం అటు ఇటు అయినా సరే ఇంకా తినలేమన్నమాట మనము. సో అందుకని చక్రి చేస్తున్నాడు బ్రేక్ఫాస్ట్. సో ఐ విల్ ఫిల్మ్ ఎవ్రీథింగ్. సో ఇది అగారో వాళ్ళది ఎగ్ బాయిలర్ అండి. ఇందులో మనము ఒకేసారి 8 eggs బాయిల్ చేసుకోవచ్చు అండ్ 4 eggs పోచ్ చేసుకోవచ్చు. అయితే దీనికి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంటుంది అనమాట, సో విచ్ ఇస్ వెరీ వెరీ కన్వీనియంట్. సో మేము ఇక్కడ 2 eggs ఏమో బాయిల్ చేస్తున్నాము, ఎందుకంటే ఈశాన్ పోచ్డ్ ఎగ్స్ తినడు, వాడికి ఫుల్ వెల్ డన్ బాయిల్డ్ ఎగ్స్ ఉండాలి. అండ్ 2 eggs ఏమో పోచ్ చేస్తున్నాం అనమాట. ఇట్స్ వెరీ ఈజీ. ఇందులో మనకి 3 మోడ్స్ ఉంటాయి అనమాట. ఒకటేమో సాఫ్ట్, ఇంకొకటేమో మీడియం, ఇంకొకటేమో హార్డ్. మాకైతే హార్డే ఇష్టం, అండ్ నేను ప్రెగ్నెన్సీలో సాఫ్ట్ బాయిల్డ్ ఎప్పుడు తినకూడదు అనమాట. ఇది ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. వన్స్ మనము బాయిల్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇది 500 wattsలో రన్ అవుతుంది, అండ్ దీనికి మనకి 2 years వారంటీ ఉంటుంది. దీని లింక్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ఇక నేను అన్నీ కట్ చేసి ఇచ్చాను అనమాట. ఆనియన్స్, టొమాటోస్ అండ్ కొత్తిమీర అండ్ లెమన్. అండ్ ఇది బ్రెడ్. ఇది నేను కెంట్ బ్రెడ్ మేకర్లో ముందు రోజే చేసామన్నమాట. సో బ్రెడ్ మేకర్లో చేసిన బ్రెడ్ ఎక్కువ రోజులు ఉండదండి. సో ఎక్కువ క్వాంటిటీలో కాకుండా నార్మల్ క్వాంటిటీలో చేసుకోవడం బెస్ట్. అంటే చిన్న క్వాంటిటీలో 500 grams క్వాంటిటీ ఈజ్ బెటర్ ఆప్షన్. సో బ్రెడ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది ఆటా బ్రెడ్ అనమాట. అయితే ఇక్కడ చక్రి అవకాడో కట్ చేసి దాన్ని పల్ప్ ఏదైతే ఉంటుందో అదంతా తీసేసి మంచిగా మ్యాష్ చేస్తున్నాడు. అయితే అవకాడో తీసిన వెంటనే మనం లెమన్ వేసుకుంటే అది నల్లగా అవ్వదన్నమాట, గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో కాన్సెప్ట్ ఈజ్ గువాకమోల్ చేయడం చాలా ఈజీ. ఏం చేయొద్దు, మనము అవకాడోని మ్యాష్ చేసి అందులో ఆనియన్స్, టొమాటోస్, కొత్తిమీర, సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి దాన్ని ఎక్స్ట్రా వర్జిన్ ఇక్కడ మేము అవకాడో ఆయిలే వాడుతున్నాము. యాక్చువల్లీ ఆలివ్ ఆయిల్ వాడినా చాలా బాగుంటుంది. అలా అంతా కట్ చేసి మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు ఏ థిక్నెస్కి కావాలంటే ఆ థిక్నెస్కి బ్రెడ్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో చేసిన బ్రెడ్ కదండి, ఇందులో ఏమి ప్రిజర్వేటివ్స్ కానీ అవి ఇవి ఏమి ఉండవు కాబట్టి మేము కొంచెం లావుగా కట్ చేసాము. అండ్ మేము ఓపెన్ శాండ్విచ్ లాగా చేస్తామన్నమాట అవకాడో టోస్ట్ ఎప్పుడు చేసినా సరే. సో అందుకని దాన్ని మేము బటర్ వేసి 2 sides మంచిగా టోస్ట్ చేస్తున్నాం. సో ఇలా టోస్ట్ చేసిన తర్వాత దీన్ని లైక్ అవకాడో పైన మేము ఎగ్స్ వేస్తున్నాం అనమాట. యూ కెన్ యాడ్ ఎనీథింగ్. 2 పోచ్డ్ ఎగ్స్ నాకు, చక్రికి అండ్ ఈశాన్కి ఏమో బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాం కదా 2. సో వాడు ఒకటే తింటాడు, ఇంకొకటి నేను చక్రి హాఫ్ లాగా తిందాము అని అనుకున్నాం అనమాట 4 బ్రెడ్ స్లైసెస్కి. సో మీరు చూడండి ఎంత బాగా వచ్చాయో ఎగ్స్ అనేవి. సో ఇంకా మేము సర్వింగ్ ప్లేట్లో దాన్ని తీసేసుకొని దానిపైన ఇలా అవకాడో మిక్స్చర్ ఏదైతే ఉందో అది యాడ్ చేశాను. అయితే ఆబ్వియస్లీ ఈశాన్ అయితే అవకాడో తినడు కదా, సో తింటాడు. సో కాకపోతే మేము తిన్నట్టు ఎక్కువ తినడు అనమాట. సో వాడికి సన్న లేయర్ లాగా వేసి దానిపైన కెచప్ ఇంకా మేయో వేసినాం అనమాట. వేసి దాన్ని కొంచెం మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసేసి దానిపైన కట్ చేసిన బాయిల్డ్ ఎగ్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసి మనము బాయిల్డ్ ఎగ్కి సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేయాలి కదా, సో అలాగే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ యాడ్ చేశాను అనమాట. సో ఇది వాడి టోస్ట్. సేమ్ ఇలాగే మాకు కూడా చేసాము, కాకపోతే మేము బాయిల్డ్ ఎగ్ బదులు పోచ్డ్ ఎగ్స్ లాగా చేసుకొని దానిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్ యాడ్ చేసాము అనమాట. నాకు కూడా అవకాడో నచ్చదని చెప్పా కదా స్టార్టింగ్లో. సో నాకు కొంచెం కెచప్ ఉండాలి, లేకపోతే నేను తినలేను. నాకు వీటికన్నా ఇంకా వేరే లైక్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ బెటర్ అనిపిస్తుంది. స్క్రాంబుల్డ్ ఎగ్, సింపుల్ టోస్ట్ అది బెటర్ అనిపిస్తుంది. అవకాడోస్ కొంచెం కష్టం నేను తినడము, ఈశాన్ కూడా కష్టమే, బట్ సమ్హౌ హీ లైక్డ్ ఇట్. బాగుందా అంటే బాగుంది అన్నట్టు అన్నాడు అనమాట. ఇట్స్ గుడ్ అన్నట్టు. సో దాట్ ఈస్ ఇట్. ఇంకా తినేస్తున్నాము బ్రేక్ఫాస్ట్. సో ఇవాళ అజెండా ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఐ హ్యావ్ టు గెట్ రెడీ. నా క్యామ్ కొంచెం పాడైంది,
సో ఐ హ్యావ్ టు గో టు చిక్కడపల్లి అక్కడికి. అయితే ఈశానేమో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా పేరెంట్స్ వచ్చి వీకెండ్ కదా ఇంటికి తీసుకెళ్ళినారు. 6.5 hours later. ఓకే, సో మీరు బ్రేక్ఫాస్ట్ చూసారు కదా. సో ఆ తర్వాత మా పేరెంట్స్ వచ్చి ఈశాన్ని ఫర్ ద వీకెండ్ తీసుకెళ్ళిపోయినారు అనమాట. అండ్ మాకు ఒక చిన్న వర్క్ ఉంది చిక్కడపల్లిలో, సో అక్కడికి వెళ్ళాలి. సో ఐ థాట్ నేను ఐమ్ గెటింగ్ రెడీ. బ్రేక్ఫాస్ట్ పిల్లలు ఆడుతున్నారు. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను పడుకొని లేచి తిని మళ్ళీ పడుకున్నా. చాలామంది నన్ను ఎన్ని వీక్స్ అని అడుగుతున్నారు. సో ఐ యామ్ 30 weeks అండ్ నాకు చాలా టయర్డ్నెస్ వచ్చేస్తుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఏమంటారు ఫంక్షన్ లైక్ బిఫోర్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ టయర్డ్ ఆల్ ద టైమ్. యా, ఎంత చిన్న పని చేసినా చాలా టయర్డ్ ఫీలింగ్ వస్తుంది. సో ఎనీవేస్ ఐఎమ్ గెటింగ్ రెడీ అండ్ ఐ వాంటెడ్ టు జస్ట్ చిన్న గెట్ రెడీ విత్ మీ లాగా చేస్తూ మాట్లాడదామని అనుకున్నా. సో ఇది వచ్చేసి మీజాన్ వాళ్ళది ఆల్ ఇన్ వన్ స్నేల్ రిపేర్ క్రీమ్. సో ఇది నా మాయిశ్చరైజర్. ఆల్మోస్ట్ చీకట్ అవుతుంది. సో ఇంకా నేను సన్ స్క్రీన్ అవన్నీ లైట్ తీసుకున్నాను అనమాట. సో ఐ హ్యావ్ టు గో టు చిక్కడపల్లి. కొంచెం వర్క్ ఉంది నాకు. వర్క్ ఏం లేదు, నా కెమెరా ఇంకోటి పాడైపోయింది కంప్లీట్గా. సో నేను అది రిపేర్కి ఇవ్వాలన్నమాట. సో యా, ఐఎమ్ సో యాంగ్రీ. నేను DJI వాళ్ళది ఆస్మో పాకెట్ 3 కోసం చాలా వెయిట్ చేసిన, చాలా వెయిట్ చేసిన. బట్ సమ్హౌ అది అప్పుడు రిలీజ్ అవ్వలేదు అండ్ ఐ సెటిల్డ్ ఫర్ పాకెట్ 2. ఆ తర్వాత నేను పాకెట్ 2 కొన్న జస్ట్ ఒక 8 monthsకి పాకెట్ 3 వచ్చింది. అండ్ పాకెట్ 3 వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అంటే ఇంకొంచెం వెయిట్ చేసి ఉంటే నాకు పాకెట్ 3 వచ్చేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే పాకెట్ 3 కొనుక్కునేదాన్ని ఆబ్వియస్లీ అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ యా, ఎనీవేస్ రాసి పెట్టలేనప్పుడు ఏం చేయలేము అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే, సో యా, అండ్ ప్రెగ్నెన్సీ అప్డేట్స్ అంటే ఏం లేవండి. ఐమ్ ఫీలింగ్ టయర్డ్ అంతే, అంతకన్నా నథింగ్ ఈజ్ మోర్. యా, నెక్స్ట్ ఓకే, ఐ హ్యావ్ టు డూ మై బ్రౌజ్. వెరీ ఈజీ. నేను ఏం రెడీ అవ్వట్లేదండి. అంటే చాలామంది మీరు స్కిన్ కేర్ ఏం పెడుతున్నారు అంటున్నారు, కానీ నేనైతే ఏం రెడీ అవ్వట్లేదు. ఐఎమ్ లైక్ ఓపిక ఉండట్లే ఫస్ట్ రెడీ అవ్వడానికి. సెకండ్, ఐ డోంట్ వాంట్ టు వేర్ మేకప్ అట్ ఆల్ అన్నట్టుంది. ఐ డోంట్ నో వై. లైక్ ఐ డోంట్ ఫీల్ లైక్ వేరింగ్ మేకప్. సో యా, ఇంకోటి ఏంటంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు షేవ్. మీకు ఇక్కడ తెలియట్లేదు కానీ ఐఎమ్ నాట్ సపోజ్ టు షేవ్ ఆల్సో ఇన్ ప్రెగ్నెన్సీ. సో నా ఫేషియల్ హెయిర్ అంతా అడ్డం పెరిగిపోయింది. యా, ఐ హ్యావ్ టు వెయిట్ ఇంకొంచెం. సో ఆ తర్వాత ఐ కెన్ మంచిగా చేసుకోవచ్చు. ఓకే, నేను నా బ్రౌజ్ అయితే ఫిల్ చేసేసినాను. ఐ వాంటెడ్ టు షో యూ గైజ్ ద ప్రోడక్ట్. నేను ఎందుకు కూర్చున్నానో మర్చిపోయినా కదా. ఐ వాంటెడ్ టు షో యూ గైజ్ ద ప్రోడక్ట్. నేను మేకప్ వేయట్లే అని చెప్పినాను కదా, బట్ ఐ విల్ యూజ్ అ లిప్స్టిక్. యూ ఆల్ నో కదా, నేను లిప్స్టిక్ లేకుండా ఉండలేను. సో నేను ఎర్త్ రిథమ్ అని కెమికల్ ఫ్రీ ఫార్ములా లాగా ఉంటుంది అని చెప్పేసి ఎర్త్ రిథమ్ వాళ్ళది ఈ టింటెడ్ లిప్ బామ్ తీసుకున్నా. ఇది టింటెడ్ లిప్ బామ్ కాదు, యాక్చువల్లీ టింట్. సో దీని షేడ్ వచ్చేసి రోజ్ బడ్. నేను దీన్ని లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇట్స్ వెరీ స్మాల్, ఇట్లా టిన్ డబ్బాలా ఉంటుంది. ఓ మై గాడ్, ఇది ఎంత బాగుంది తెలుసా. అంటే బాగుండడం కాదు, లైక్ మనం తిన్న తర్వాత కూడా దీని ఏమంటారు స్టెయిన్ ఉంటుంది అనమాట, పోదు. సో నేను దీన్ని అప్లై చేయడమే స్టెయిన్ లాగా అప్లై చేస్తున్నా. సీ ఎంత బాగుంది తెలుసా. ఐ జస్ట్ కెనాట్ టెల్ యూ హౌ గుడ్ ఇట్ ఈస్. దట్స్ ఇట్. అండ్ ఇట్ స్టేస్ ఎంత లైక్ ఇది మనకి ఒక లైఫ్ టైం వచ్చేస్తుంది. అసలు ఎన్ని రోజులైనా వాడచ్చు. ఇది మనమే ఎక్స్పైరీ అయిపోయిందని చెప్పి మా అన్నయ్యలు తప్పించి అసలు ఎంత బాగుంది, నాకు చాలా నచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైజ్. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది. ఇట్ ఈస్ వెరీ 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 ఇన్ఎక్స్పెన్సివ్. సో యా, అండ్ దట్స్ ఇట్. అప్పుడప్పుడు ఇంకా నాకు ఎప్పుడన్నా పెట్టుకోవాలనిపిస్తే ఒక బ్లష్. ఓకే, ఇంకోటి ఏంటంటే
నాకు తెలుసు లైక్ మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వెయిట్ గురించి అసలు పట్టించుకోకూడదు అని, బికాజ్ యూనో ఎనీవేస్ మనం వెయిట్ పెరుగుతాము, బ్రెస్ట్ ఫీడింగ్లో మనకి అది తగ్గుతుంది కూడా. అండ్ నాకేమో ఎందుకో తెలియదు కానీ నాకు అది స్ట్రాంగ్గా పడిపోయింది అనమాట, వెయిట్ గెయిన్ అవుతున్నా అని. నేను తినట్లేను కాదు, తింటున్నా, బట్ ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ఇట్ అనమాట. అంటే నేను వెయిట్ పెరుగుతున్నా ఎలా నేను వెయిట్ పెరుగుతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో యా, దట్ ఈస్ అన్ అదర్ ఇష్యూ దట్ ఐఎమ్ ఫేసింగ్. అండ్ దట్ ఈస్ ఇట్. నా నోజ్ యాక్చువల్లీ బయట లావుగా లేదు, బట్ ఇందులో లావుగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. యా, సో అంతే, ఇంత సింపుల్ రెడీ. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ మై ఫేస్. యా, సో చిక్కడపల్లి వెళ్ళాలి. ఈశాన్ లేడు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. ఆరామ్సే వెళ్ళి పని చేసుకొని రావచ్చు. బట్ యా, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. నాకు ఎందుకో తెలియదు కానీ అందరూ కొన్నారు Pocket 3, యూనో ఎవ్రీబడి బాట్ ఇట్. నార్త్ వ్లాగర్స్లో మాన్సీ మావ్ కానీ, లేకపోతే సారా సరోష్ కానీ, లేకపోతే లైక్ ఎవ్రీబడి గాట్ Pocket 3. అండ్ సౌత్లో కూడా జూహిత్ దగ్గర ఉంది, అండ్ జాబ్లీ గాట్ ఇట్. అండ్ ఇంకెవరి దగ్గర మీకు ఎవరైనా కొన్న వాళ్ళు తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ ఎవ్రీబడి ఈజ్ బయింగ్. నాన్ వేసిన హీ బాట్ ఇట్. ఎవ్రీబడి హ్యాస్ Pocket 3. నేను Pocket 3 అంటే నేను వెయిట్ చేసి ఆగలేక Pocket 2 కొన్నా, Pocket 3 కొనలేకపోయినా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు ఫుల్. అండ్ కెమెరా పాడైంది, రిపేర్కి ఇవ్వాలి అన్నప్పుడు లైక్ ఆల్ మై హార్మోన్స్ ఆర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. ఐ లిటరలీ క్రైడ్. ఇంకా లైక్ నేను ఘోరంగా ఏడ్చిన అనమాట. లైక్ మళ్ళీ ఇలా అయ్యింది అని. ఐ డోంట్ నో. సో ఆ హార్మోన్స్కి అన్నం తినేసి ఐ ఫౌండ్ అవుట్ ఇంకా కెమెరా వర్క్ అవ్వట్లేదని ఇంకా మూసుకొని ఫుల్ ఏడ్చుకుంటూ పడుకున్నా. సో ఐ గాట్ అప్. దట్ ఈస్ వై మై ఫేస్ ఆల్ పఫ్డ్ అప్ అనుకుంటా. ఓకే, సో దట్ ఈస్ ఇట్. లెట్స్ గో. అండ్ వీ హ్యావ్ సమ్ వర్క్. సో అందుకే నేను చక్రి బయటకు వెళ్తున్నాము. దిస్ బాయ్ హియర్, హీస్ మై హస్బెండ్, ఇఫ్ యూ గైస్ డోంట్ నో. సో యా, మేము బయటకు వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు, వై am I like this? Okay, so we are going to Chikkadpalli because we have some tech work. And నాకు కళ్ళు కనిపిస్తలేవు అనమాట. ఎడిట్ చేసి కళ్ళు నొప్పి వస్తున్నాయి. అందుకని ఇట్లా కంప్యూటర్ సేఫ్ అద్దాలు ఉంటాయి, వాటిని ఏమో అంటారు, నాకు ఐడియా లేదు. యాంటీ గ్లేర్ సమ్ అద్దాలు, అవి చూడడానికి లెన్స్ కార్ట్ వెళ్ళాలి. సో మేము యాక్చువల్లీ 4 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ ఇట్ ఈస్ 6:30. సో యా, లెట్స్ గో. Much later. సో నేను ఫైనల్లీ షాప్కి వెళ్ళినాను. షాప్ చాలా రష్ ఉండింది. సో నాకు షూట్ చేసే ఛాన్స్ లేకుండింది అనమాట. సో ఫైనలీ వాడు ఏమన్నాడంటే, వెళ్ళి అయితే దీన్ని చెత్తబుట్టలోనన్నా ఎత్తే, లేకపోతే ఏమంటారు పాత సామాన్లు కన్నా అమ్మే, ఇది అయితే మంచిగా స్కోప్ లేదని చెప్పిండు అనమాట. సో నేను ఫుల్ డిసప్పాయింట్ అయినాను. ఏం చేయలేమని అర్థమైంది. ఓకే, ఇంకా సరే, ఇంకా ఆ మూడ్లో ఇంకా లెన్స్ కార్ట్ వెళ్ళి అద్దాలు కొనేటంత సీన్ లేదని అర్థమైపోయింది. అందుకే ఇంకొద్దనుకున్నాము. సో అప్పుడు ఇంకా రిటర్న్ వస్తున్నాయి అనమాట. సో నేను చక్రి ఆలోచిస్తున్నాను అనమాట. ఓకే, నా వాట్ నెక్స్ట్ అన్నట్టు ఆలోచిస్తూ, ఇది పాత క్యామ్ అండి, ఇప్పుడు నేను తీస్తున్నది పాత క్యామ్. దీని క్లారిటీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది, కానీ దీనికి మైక్ ఉండదు అనమాట. సో నేను ఎప్పుడు మాట్లాడినా సరే ఒక సమ్ సార్ట్ ఆఫ్ విండీ డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది. అందుకని ఐ హ్యాడ్ దట్ ఓకే పాడైంది అని చాలా ఫీల్ అవ్వడానికి రీజన్ అదే అనమాట. బికాజ్ ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేయడానికి రాదు నా పాత క్యామ్కి. లేకపోతే నా పాత క్యామ్ లైక్ ఐ లైక్ ద వీడియో క్వాలిటీ ఆఫ్ మై ఓల్డ్ క్యామ్. సో ఇంకా సరే, ఇంకా ఇంటికి వెళ్ళి వంట చేసుకొని ఏం తింటాము అని చెప్పేసి ఫైనల్లీ రిటర్న్లో ఎక్కడన్నా ఆగుదాం అనుకున్నాము. సో రిస్క్ వద్దు, ఏదైనా లైట్గా తిందాం అనుకున్నాము. మీకు తెలుసో తెలీదో నాకు ఐడియా లేదు, కానీ హైదరాబాదీస్కి లైట్ ఫుడ్ అంటే బిర్యానీ హెవీ ఫుడ్ కిందికి కౌంట్ అవ్వదు అనమాట. మాకు బిర్యానీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ సూదింగ్ టు ద స్టమక్.
నార్త్లో జనాలకి కిచిడి తింటే ఎట్లా సూదింగ్ ఉంటుందో సౌత్లో అంటే హైదరాబాద్ వాళ్ళకి బిర్యానీ తింటే అలా ఉంటుంది అనమాట. లైక్ బిర్యానీ ఈజ్ మోర్ లైక్ సర్వరోగ నివారిణి లాగా. అయితే మేము ఇక్కడ ప్యారడైజ్ బేగంపేటలో ఆగినాం అనమాట. అయితే ఇక్కడ నాకేమనిపించిందంటే లైక్ వీక్ డేస్కి ఎప్పుడు వెళ్ళినా సరే సికింద్రాబాద్ బ్రాంచే బెటర్ అనిపిస్తుంది. వేరే ఎక్కడైనా సరే ఖాళీ ఉంటుంది. సో నాకు ఎందుకో ఫుడ్ బాగానే ఉంటుందా, ఫ్రెష్గా ఉంటుందా అన్న ఫీలింగ్ వస్తుంది, ఎట్లుంటుంది అన్నట్టు. సో మేము ఒక్క బిర్యానీ చెప్పినాము. దిస్ ఈజ్ వాళ్ళ స్పెషల్ బిర్యానీ ఉంటుంది కదా, నిజామీ బిర్యానీ. ఓకే, నాకు బాగా నచ్చిందండి. లైక్ ఇట్స్ ఫైన్, ఇట్స్ గుడ్. కానీ లైక్ అవుట్ ఆఫ్ ద లైక్ నాకైతే సికింద్రాబాద్లో తిన్నప్పుడు వావ్ అన్న ఫీలింగ్ వస్తుంది. వేరే ఎక్కడ తిన్నా ఆ ఫీలింగ్ రాదనమాట. అంటే మంచి బిర్యానీ తిన్నా అన్న ఫీలింగ్ రాదు. ఓకే, యావరేజ్ బిర్యానీ అన్నట్టు వస్తుంది. ప్యారడైజ్ వాళ్ళు ఎక్కడ తిన్నా ఒకేలా ఉంటుంది టేస్ట్, దట్ ఈస్ మా స్పెషాలిటీ అని చెప్తారు. కానీ నాకు అనిపించదు. ఇట్స్ ద సేమ్ విత్ పిస్తా హౌస్ ఆల్సో. పిస్తా హౌస్ కూడా కొన్ని సెంటర్స్లో ఉన్నంత మంచిగా వేరే దగ్గర బిర్యానీ ఉండదు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. షాదాబ్ అట్లా కాదు. మరి మా ఇంటి దగ్గర షాదాబ్ది టేక్అవే అండ్ చిన్న సీటింగ్ ఏరియా లాంటిది ఒకటి ఉంటుంది, అక్కడ బాగుంటుంది. సో ఐ డోంట్ నో. ఈ మధ్యన అయితే నాకు ఎక్కడ ఫుడ్ బాగున్నట్టు అనిపించట్లేదండి. అంటే వావ్ అన్నట్టు చాలా తక్కువ ప్లేసెస్లో ఉంది అనిపిస్తుంది. అండ్ బయట జరుగుతున్న రేట్లకైతే అమ్మో అన్న ఫీలింగ్ వస్తుంది ఎక్కడ తినాలన్నా. నేను మీకు ఇక్కడ వీడియోస్లో చూపిస్తుంటే నేను చాలా తింటున్నట్టు మీకు అనిపించవచ్చు బయట. బట్ కంపారిటివ్లీ నేను చాలా తగ్గించిన ఈ రేట్స్, ఈ ప్రెగ్నెన్సీ వల్ల. లేకపోతే నేను చాలా ఎక్కువ తినేదాన్ని అసలు అవుట్ సైడ్ ఫుడ్. నేను డైట్లో ఉన్నా, నేను ఎంత స్ట్రిక్ట్గా డైట్ చేసినా కూడా మండే టు సాటర్డే ఎంత స్ట్రిక్ట్గా డైట్ చేసినా నా చీట్ డే ఒక రోజు పెట్టుకునేదాన్ని. సాటర్డే సండే పెట్టుకునేదాన్ని కాదు. ఆ రోజు ఇంట్లో ఉంటాము అన్న ఫీలింగ్ వస్తుంది. వీక్ డేనే బయటికి వెళ్ళేదాన్ని నేను. అండ్ ఆ వీక్ డేలో ఒక రోజు ఖచ్చితంగా చీట్ డే పెట్టుకున్నప్పుడు నేను ఖచ్చితంగా బయట తినేదాన్ని. అండ్ యా, సో ఫుడ్ అయితే హైదరాబాద్లో లైక్ హైదరాబాద్ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ ఫుడ్. అండ్ హైదరాబాద్లోనే హోటల్స్ ఇంత చండాలంగా రన్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎనీవేస్, దాట్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. మీకేమనిపిస్తుంది? మీరు బయట తింటున్నారా? తింటే ఈ మధ్యన ఎక్కడ ఫుడ్ బాగుందో చెప్పండి, నేను వెళ్ళి ట్రై చేస్తాను. సో దాట్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియోకి ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ముగ్గురిని మళ్ళీ కలవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.